లేపుతారమ్మా? ఎవరూ లేపలేరు. ఇంటి దొంగను ఎవరైనా పట్టగలరా? ఎంతో కష్టం కదా. అలాగే తెలిసి 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 ప్రభువును స్తుతించకుంటే, తెలిసి 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 ప్రభువును ప్రార్థించకుంటే అది ఎవరు కూడా దానిని ఇంకేమీ చేయలేరు. దాని విషయంలో ఎవరు కూడా అది చేయలేరు. వారి కన్నులు మూయబడ్డాయి. మరి మన కన్నులు ఎక్కడ మూయబడుతున్నాయి? సరే, వారి కన్నులు మూయబడ్డాయి, తర్వాత ప్రభు వారి కన్నులు తెరిచాడు అనుకోండి. అలాగే యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు, అనగా ముఖ్యంగా వారి మనస్సును మూసివేస్తుందట. మనస్సు మూసివేస్తే ఏముందండి? ఇక ఆలోచన చేయలేరు. వారు అంధకారంలో ఉంటున్నారు. ఎవరు చెప్పినా అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటున్నారు. సరే, వారి సంగతి అట్ట ఉంచుదాం. వారికి దేవుడే వెలుగు ప్రసరింప చేయునుగాక. మనం చదివాం కదా పిల్లరా, 5వ వచనంలో కూడా ఉంటుంది చూడండి. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. చూడండి, దేవుడు ఎక్కడ ప్రకాశిస్తున్నాడు చూడండి. హృదయాలలో ప్రకాశిస్తున్నాడు. నీ హృదయంలో ఆయన ఉన్నాడా? నీ తలంపుల్లో ఆయన ఉన్నాడా? లేకపోతే ఈ మూసుకొని పోయిన మనోనేత్రములాగా ఉన్నామా? దేవుని మహిమను చూడగలుగుతున్నామా? ఏమండి, దేవుని మహిమను మనం చూడగలుగుతున్నామా? గమనించగలుగుతున్నామా? దేవుడు ఎంతటి గొప్పవాడో మనము గుర్తించగలుగుతున్నామా? దేవుడు ఎంతటి పరిశుద్ధుడో మనం గుర్తించగలుగుతున్నామా? దేవుడు ఎంతటి శక్తిమంతుడో మనం గుర్తించగలుగుతున్నామా? లేకపోతే తెలుసులే నాకు, నువ్వు చెప్పొచ్చేది ఏంటన్నట్టుగా ఉదాసీనతతోనూ నిర్లక్ష్యముతోనూ ప్రభువు ఇచ్చే శక్తిని మనం పోగొట్టుకుంటున్నామా? చూడండి, ఆయన దేవుని స్వరూపే ఉన్నాడు. మరి దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానమును ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. చూసారా, యేసుప్రభు ఎవరండి? కనబడని దేవుడు ఆయన. దేవుడు ఎప్పుడూ కనబడితే మనం బ్రతకలేం. మహామహిమతో ఉన్నవాడు. మనం చూచేదంతా ఏమిటంటే ఆయన మంచితనమే. ఆయన యొక్క మంచితనమే. మీకు ఇంకోటి వివరిస్తా చూడండి, వినాలి. దేవుని మంచితనం ఏంటంటే, ఇంతవరకు సహాయం చేసిన దేవుడు మంచిగా ఉంచాడు కదా, అదే దేవుడు ఉన్నాడంటానికి రుజువు. ఇప్పుడు మనం బాగుగానే ఉన్నాం కదా, శ్రమలో ఉన్నా కానీ సంతోషిస్తున్నాం కదా, అదే దేవుని యొక్క సాక్ష్యము. ఇక ముందుకు కూడా ఆయన మనకు మేలు చేస్తాడనేదే దేవుడు ఉన్నాడంటానికి రుజువై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక ముందుకు కూడా మనకు ఊపిరినిస్తాడు. ఇక ముందుకు కూడా ఆయన మనకు జీవాన్ని ఇస్తాడు. ఇక ముందుకు కూడా ఆయన మనకు ధైర్యాన్ని ఇస్తాడు. చీకటిలో నుండి అంధకారంలో నుండి నడిపించి విడిపించి వెలుగు కలగజేసే ప్రభువే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మాటల్లో వెలుగున్నది, ఆయన వాక్యంలో వెలుగున్నది. అందుకనే భక్తుడు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రావుకు వెలుగై ఉన్నదని చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 119వ కీర్తన 105వ వచనంలో చరణంలో ఆ మాటలు మీరు చూస్తారు. చూడండి ఒకసారి చూడండి. 119వ కీర్తన 105వ చరణంలో, దేవా నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రావుకు వెలుగై ఉన్నది. ఏం చేయాలో పాలుపోవడం లేదా? రండి, తెరవండి బైబిల్ని. రండి, ఆయన మందిరానికి రండి. ఏమి చేయాలో తెలవడం లేదా? తెరవండి బైబిల్ను. ఆయనే మన కాళ్ళకు మార్గాన్ని చూపిస్తాడు. ఆయనే మన కాళ్ళకు మార్గాన్ని చూపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంధకారంలో ఉన్నవారు రావాలి యేసు ప్రభు దగ్గరికి. అస్వస్థతతో ఉన్నవారు వచ్చి స్వస్థత పొందుకోవచ్చు. అనుమానంతో ఉన్నవారు కూడా రావచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనుమానంతో ఉన్నవారు కూడా రావాలి. ప్రభు మేళ్లను వారు అనుభవించాలి. వారి కన్నులు మూయబడ్డాయి పిల్లరా. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడ్డాయి. కన్నులు మూయబడినప్పుడు చూడండి 17వ వచనంలో 24:17 లోకాసు వార్త 24:17 ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలు ఏమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. ఉందండి ఆ బైబిల్ మీ బైబిల్లో మాట. మనము దేవుణ్ణి ఎరగనప్పుడు, గుర్తుపట్టనప్పుడు మనకు దుఃఖం. దేవుని ఎరగకే మనం మార్గాలు పాడు చేసుకుంటున్నాం. దేవుని ఎరగకే అస్వస్థతను తెచ్చుకుంటూ ఉన్నాం. దేవుని ఎరగకే మనం బాధలు కొని తెచ్చుకుంటున్నాం. మరి చూసారా, గమనించారా పిల్లరా? వారు ఆయనను గుర్తుపట్టలేకపోయినారు కాబట్టి వారు దుఃఖముఖులైనారు. గుర్తుపట్టనప్పుడు దుఃఖం కలుగుతుంది. ఎరగనప్పుడు మనము మరి అసంతోషంగా ఉంటాము. ఎరగనప్పుడు ఏం చేస్తామండి? అసంతోషంగా మనం ఉంటాము. దేవునికి మహిమ కలుగును గాక. చూసారండి, దుఃఖముఖులై నిలిచారు. ఏ దుఃఖం ఉన్నది నీకు ఈ హృదయంలో ఈ ఉదయకాల సమయంలో?
ఆయన